హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నది BSK టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చాలామంది MI ఫోన్స్లో థర్డ్ పార్టీ థీమ్స్ ఇన్స్టాల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే ఫోన్ని రూట్ చేసి పాడు చేసుకుంటుంటారు. అయితే ఇంతకుముందు అయితే MIUI థీమ్ ఎడిటర్ యాప్ నుంచి మనము థీమ్ని క్రియేట్ చేసే అది వర్క్ అవుతుండేది. కానీ MIUI 9.5 మీద రన్ అవుతున్న ఫోన్స్లో ఇది వర్క్ అవ్వడం లేదు. అందుకే నేను ఒక కొత్త యాప్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాప్ ద్వారా మనము ఈజీగా థర్డ్ పార్టీ యాప్స్ని అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా మొదటగా మీరు ఏం చేయాలంటే మీకు నచ్చిన థర్డ్ పార్టీ థీమ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని రీనేమ్ చేయాలి. యాక్చువల్గా అది MTZ ఫార్మాట్లో ఉంటుంది. MTZ ఫార్మాట్ నుంచి మనం ZIP ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ZIP ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ద్వారా దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లోకి వస్తాయి. తర్వాత కింద డిస్క్రిప్షన్లో నేను ఒక యాప్ లింక్ ఇచ్చాను. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1 MB ఉంటుందంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేస్తే మీకు పైన 3 డాట్స్ కనిపిస్తాయి రైట్ కార్నర్లో. ఆ 3 డాట్స్ని ప్రెస్ చేస్తే మీకు న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైటిల్, డిజైనర్, ఆథర్, వర్షన్, UI వర్షన్, అలాగే డిస్క్రిప్షన్ అడుగుతుంది. వీటన్నిటిని మీకు నచ్చిన విధంగా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ చేయండి. ఆ సేవ్ చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఎడిట్ ప్రాజెక్ట్ని ప్రెస్ చేయండి. ఎడిట్ ప్రాజెక్ట్ని ప్రెస్ చేసిన తర్వాత 3 డాట్ని ప్రెస్ చేస్తే మీకు ఇంపోర్ట్ ఫైల్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైతే థీమ్ని ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ ఫైల్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ అనే ఫైల్ని మాత్రం అన్సెలెక్ట్ చేయండి. అది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక కొత్త డిస్క్రిప్షన్ని సెలెక్ట్ చేసాం కాబట్టి. ఈ ఫైల్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలానే 3 డాట్ని ప్రెస్ చేసి ఇంపోర్ట్ ఫోల్డర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీరు ఎక్కడైతే థీమ్ని ఎక్స్ట్రాక్ట్ చేశారో అది ఓపెన్ చేసి అక్కడ మీకు వాల్పేపర్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి బ్యాక్ టు MTZ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీకు పక్కలో అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్లై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ థర్డ్ పార్టీ థీమ్ ఈజీగా మనకు అప్లై అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మెథడ్ ద్వారా మనము చాలా ఈజీగా థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలాంటి రూటింగ్ అవసరం లేదు, TWRP అవసరం లేదు, వెరిఫికేషన్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.